వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళ ములక్కాయ కూర ఎలా వండుకున్నామో చూద్దాం. మొదలు పెట్టేసినాక గుర్తొచ్చింది, కింద ఆవిడ ములక్కాయ కూర తెలియదని చెప్పారు. యూట్యూబ్లో పెట్టండి అని కూడా అడిగారనమాట. అందుకని తిరమాత వేసినాక ఉల్లిపాయలండి 7 ఉల్లిపాయలు కోసేసాను. ఎందుకంటే ఈ గ్రేవీ బాగా ఇష్టం మా పిల్లలకి. ములక్కాయల కంటే కూడా ఇది మెయిన్ తింటారు. ఉట్టి తొండి పెట్టినా తింటారు, కానీ ములక్కాయలు వస్తే ఆ జ్యూస్ దాంట్లో సారం దిగుద్ది కదా, ఆ రకంగా పిల్లలు తింటారు కదా అని నేను ములక్కాయలతో వండి వాళ్ళకి పెడుతూ ఉంటాను. తర్వాత ములక్కాయలు వేసాను, ఇవి మగ్గిపోయాను. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం కూడా వేసేసాను. నేను సరిపడా చూసి వేసుకోవడం ఈజీగా. ములక్కాయ కూర ఆవిడేమో తెలియదండి అన్నారు. 1 స్పూన్ పాల మీగడ వేస్తాను, 1/2 గ్లాస్ పాలు పోస్తాను. మీగడ కలిగి ఉన్న పాలు పోస్తే చాలా బాగుంటుంది. ఆ కూర కూడా ఎక్కువసేపు ఏం పట్టదు, టైం పట్టదు. మనకు ములక్కాయలు ఉడకటాకే ఫ్రెష్ ములక్కాయలు అనమాట, ఆర్గానిక్. హైలో పెట్టి మనం తిప్పాలి, పాలు తిరిగిపోయినట్టు అవుతుంది. ఇవ్వండి, మన కూర అయిపోయింది. జస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇవ్వండి. ఇట్లా బబుల్స్ వచ్చేసినాక ఇంకా అయిపోయింది. ఆయిల్ కూడా ఎక్కువ వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఇంకోసారి చెప్తాను ఇంగ్రీడియంట్స్. తిరమాత వేసుకుంటాం కదా మనం, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేస్తాం. అది అయిపోగానే ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ రాగానే కొంచెం అటు ఇటు ఉండగానే ములక్కాయలు వేయాలి. ఆయిల్లో 2 నిమిషాలు అవి ఫ్రై అయినాక, ఇంకా ఉడకలేదనుకుంటే ఒక చుక్క నీళ్ళు పోసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు, నేను నీళ్ళు పోయినా. తర్వాత ఉప్పు కారం వేసేసి మీగడ పాలు పోస్తాం, అంతే, కూర అయిపోయింది. థ్యాంక్ యూ. మీకు ఈ కూర చేసుకుని ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ములక్కాయ కూర. నా చిన్నప్పుడు ములక్కాయ పెంద పడిన కానించి అయిపోయే వరకు తింటూనే ఉండేదాన్ని. తాతగారి ఇంట్లో నాటి ములక్కాయలు అయ్యి అంటే ఇంకా హైబ్రిడ్ ములక్కాయలు. పిల్లలకు కూడా బాగా ఇష్టం. అది ఇదిగోని కుక్కర్ కూడా పెట్టేశాను, అయిపోవచ్చింది అది కూడా. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో మీకు ఎలా ఉందో తెలియచేయండి. లోక సంస్థ